స్టాట్యుటరీ లయబిలిటీలో మనం ఇంతకు ముందు ఏం చూస్తామంటే ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923 గురించి చూసినాం. స్టాట్యుటరీ లయబిలిటీ అంటేనే రెండు యాక్ట్స్ గురించి చెప్తుంది అనమాట. ఒకటి ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923 ఒకటి చెప్తుంది, రెండోది ద ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926 అని ఒకటి చెప్తుంది. అయితే ఇంతకుముందు మనం ఏం చేసినాము, ఈ వీడియో చూసేసినాము, ఇది చూసినాం ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఇది చూద్దాం. అసలు ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926లో ఏం చెప్తుందంటే, అసలు ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటిది, అసలు ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాము. రిజిస్ట్రేషన్ కంపల్సరీ అవసరమా కాదని చూడాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ప్రొసీజర్ ఏంది, ఓకేనా. ఒకవేళ రిజిస్టర్ అయిపోతే రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ కి ప్రివిలేజెస్ కానీ అండ్ ఇమ్యూనిటీస్ కానీ ఏముంటాయి అనేది చూద్దాం ఒకసారి. సో ట్రేడ్ యూనియన్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇది జనరల్గా 1926లో వచ్చింది, కానీ కేమ్ ఇంటూ 1927లో. సో ఇది ట్రేడ్ యూనియన్ యాక్ట్ అని అంటారు దీన్ని. అసలు ట్రేడ్ యూనియన్ అంటే ఏంటిదంటే, జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సిన అసోసియేషన్ ఆఫ్ వేజ్ వర్కర్స్ అనమాట, లేదంటే అసోసియేషన్ ఆఫ్ వేజ్ ఎర్నర్స్ అనమాట, ఓకేనా. సో అది ట్రేడ్ యూనియన్స్ అంటారు అనమాట. అది జనరల్గా ఇది బ్రిటిష్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ నుంచి వచ్చింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది సెక్షన్ 2 ఆఫ్ హెచ్ అని ఉంటుంది ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ లో. సెక్షన్ 2 ఆఫ్ హెచ్ అది ఏం చెప్తుంది అంటే, ఇది ట్రేడ్ యూనియన్ ఎట్లా చెప్తా అంటే, యాజ్ ఎనీ కాంబినేషన్, అది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు. సో అట్లాంటి వాళ్ళే ఫామ్ ప్రైమర్లీ అనమాట అది, ఓకేనా. సో జనరల్ గా పర్పస్ ఏంది, దాని ఆబ్జెక్ట్ ఏంది అంటే, జనరల్ గా ఆబ్జెక్ట్ ఏంది, ఇది ట్రేడ్ యూనియన్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే, టు ప్రొవైడ్ మిషనరీ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అనమాట. అది మెయిన్ ఆబ్జెక్ట్, అవునా. సో దెన్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక యూజ్ ఏంటంటే, ఇది ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ లో మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ సివిల్ లయబిలిటీ కానీ క్రిమినల్ లయబిలిటీ కానీ ప్రొటెక్ట్ అవుతారు అనమాట. అయితే ఇప్పుడు రిలేషన్షిప్ ఎవరి మధ్యలో ఉంటుంది, ఇది పర్పస్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రెగ్యులేటింగ్ రిలేషన్ అనమాట. ఎవరెవరి మధ్యలో ఉంటుంది అంటే, ఒక వర్క్ మెన్ ఉండొచ్చు, ఎంప్లాయర్స్ ఉండొచ్చు, లేదంటే వర్క్ మెన్ మధ్యలో కూడా ఉండొచ్చు, లేదంటే ఎంప్లాయర్స్ మధ్యలో కూడా ఉండొచ్చు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇంకో విషయంకి వచ్చి ఇంకొక చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇంపోజింగ్ రెస్పెక్టివ్ కండిషన్స్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఈస్ కాల్డ్ ట్రేడ్ యూనియన్ కూడా చెప్తారు అనమాట. అంటే ఇంపోజింగ్ రెస్పెక్టివ్ కండిషన్స్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఈస్ కాల్డ్ ట్రేడ్ యూనియన్ అని కూడా చెప్తారు అనమాట. అయితే ఇది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అని కంపల్సరీ అంటే, రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఏం లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, ఓకేనా. సో మరి ప్రొసీజర్ ఏంది, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంది అంటే, ఇక్కడ బేసికల్ గా ఏంటంటే సెక్షన్ 4 చెప్తా అనమాట. అంటే ఈ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926 లో సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే, రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం ఎంతమంది ఉండాలి, నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండాలి. మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే 7 మెంబర్స్ అయితే ఉండాలి కంపల్సరీ. అయితే అంతేకాకుండా ఇదేంటంటే, దానికి ఒక అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ టు బి మేడ్ టు ద రిజిస్ట్రార్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ అప్లికేషన్. ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్ ఏం చేయాలి, సైన్ ఎవరితో సైన్ చేయాలి, ఆ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం అట్లీస్ట్ 7 మెంబర్స్ వాళ్ళు చేయాలన్నమాట. దాంతోపాటు వాళ్ళ నేము, ఆక్యుపేషన్, అడ్రస్ ఆఫ్ ద మెంబర్స్ కంపల్సరీగా అప్లికేషన్ లో రాయాలి, ఓకే. మస్ట్ బి ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి టైటిల్ ఏంది, నేమ్ ఏంది, ఏజ్ ఏంది, అడ్రస్ ఏంది, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది ఆఫ్ ద ఆఫీస్, సో వేరే ఆర్ టు బి ఫర్నిష్డ్ అనమాట. ఆఫీస్ గురించి కూడా మనం ఇది రాయాల్సి వస్తుంది అనమాట. ట్రేడ్ యూనియన్ ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ ట్రేడ్ యూనియన్ ఎగ్జిస్ట్ ఫర్ మోర్ దెన్ 1 year ఉంటే, అప్పుడు స్టేట్మెంట్ షోయింగ్ ఇట్ అసెట్స్ అండ్ లయబిలిటీ టు బి ఎన్క్లోజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా దాంతో పాటు కొన్ని కాపీస్ అటాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అడ్రస్ ఆఫ్ ద హెడ్ ఆఫీస్ కానీ, నేమ్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ కానీ, వాటి ఆబ్జెక్ట్ ఏంది, అసలు ఆర్డినరీ, ఓకేనా. సో అడ్మిషన్ ఆఫ్ ఆర్డినరీ పర్సన్ యొక్క ప్రొసీజర్ ఏంది, హానరరీ మెంబర్స్ యొక్క ప్రొసీజర్ ఏంది, ఓకే. సో మెయింటెనెన్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ టు ఫెసిలిటీ అవి ఏంటిది, ఓకేనా. పేమెంట్ సబ్స్క్రిప్షన్స్ ఏంది, ఎంత పైసా వేయాలి, షెల్ నాట్ బి లెస్ దెన్ 25 నయా పైసా అని ఉంటుంది ఫర్ ఈచ్ మెంబర్,
ఓకే, పర్ మంత్ అది కూడా మళ్ళీ. సో ఇట్లాంటివన్నీ మళ్ళా, సో కండిషన్స్ ఏంది, వాళ్ళు ఆ మెంబర్స్ ఏం బెనిఫిట్స్ పొందుతారు, ఓకేనా. సో ఒకవేళ ఫైన్ ఏంటిది, ఎట్లా ఆ మెంబర్స్ మీద ఏ బేస్గా ఫైన్ వేస్తారు, ఓకేనా. సో అమెండ్మెంట్ రూల్స్ ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందా, సో అంతేకాకుండా అపాయింట్మెంట్ ఎట్లా చేస్తారు మెంబర్స్ని, రిమూవల్ ఎట్లా చేస్తారు ఆ మెంబర్స్ని, దాంతో పాటు కస్టడీ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఉంటాయి, మెయింటైన్ ఎట్లా చేస్తారు, అట్లా కాకుండా మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్లా చేస్తారు, అవునా. సో ఒకవేళ డిసొల్యూషన్ చేసుకోవాలంటే ఆ ట్రేడ్ యూనియన్ డిసొల్యూషన్ ప్రొసీజర్ ఏంటి, సో ఇట్లాంటి అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట, ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఏంది, సెక్షన్ 7 అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, సో రిజిస్ట్రార్ టు కాల్ ద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఎవరికి, వీళ్ళకి ట్రేడ్ యూనియన్కి పిలుస్తారు అనమాట. ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేషన్ అట్లాంటి అవసరం ఉంటే పిలుస్తారు. అది సెక్షన్ 8 గురించి చెప్తుంది అనమాట, సెక్షన్ 7 అనమాట. సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది అనమాట. సెక్షన్ 8 ఏంది, రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనేది సెక్షన్ 8 చెప్తుంది ఈ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926లో. అయితే ఒకవేళ రిజిస్టర్ సాటిస్ఫై అయింది అనుకోండి, సో ప్రొసీజర్ ఫర్దర్ గా వస్తుంది, రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ ఏదన్నా సాటిస్ఫై కాకుండా రిజెక్ట్ అయింది అనుకోండి, ఓకేనా. సో సెక్షన్ 9 ప్రకారం అన్ని బాగుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, రిజిస్టర్ సాటిస్ఫై అయితే సెక్షన్ 9 ప్రకారంగా ఇచ్చేస్తాడు. ఒకవేళ రిజిస్టర్ రిఫ్యూజ్ చేసిండు అనుకోండి, డెఫినెట్ గా ఎవరైతే పర్సన్ అగ్రీ పర్సన్ ఉన్నాడో అగ్రీ పర్సన్ అనొచ్చు, లేదంటే అది వీళ్ళని విక్టిమ్ అనొచ్చు, లేదంటే ఇంజూర్ పర్సన్ ఎవరో అనొచ్చు, ఓకేనా. వీళ్ళందరూ కూడా పిటిషన్ వేయొచ్చు, ఇక్కడ హైకోర్టు ముందు పిటిషన్ వేయొచ్చు బిఫోర్ 60 days అనమాట. అంటే ఒక 60 రోజుల లోపల హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్, ఇదంతా ప్రొసీజర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనమాట. ఈ ప్రివిలేజెస్ ఏముంటాయి, సో వీళ్ళకి బేసికల్ గా ప్రివిలేజెస్ ఏముంటాయంటే, ఇక్కడ ప్రివిలేజెస్ ఆర్ ఇమ్యూనిటీ అంటే ఏంటిదంటే, సింపుల్ మీనింగ్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటే తెలుసు కాబట్టి, ఇమ్యూనిటీస్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ లయబిలిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ లయబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ ప్రివిలేజ్ అంటారు అనమాట. అయితే వీళ్ళకి ఏం ప్రివిలేజెస్ ఇమ్యూనిటీస్ ఉంటాయంటే, జనరల్ గా సో మనకు సివిల్ లయబిలిటీస్, క్రిమినల్ లయబిలిటీ అంటారు. ఈ రెండుటి ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ లయబిలిటీ, ఇమ్యూనిటీ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ ఇవి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, సో సివిల్ లయబిలిటీకి వచ్చేసరికి సెక్షన్ 18 అంటారు అనమాట, ఓకేనా. సో ఇమ్యూనిటీ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ అనేది సెక్షన్ 17 అనమాట, ఓకేనా. సో ఇవి మరి క్రిమినల్ లయబిలిటీ అంటే ఏముంటది, క్రిమినల్ ఇవి ఫస్ట్ సివిల్ లయబిలిటీ, ఓకేనా. ఇమ్యూనిటీ ఫ్రమ్ సివిల్ లయబిలిటీ, ఇమ్యూనిటీ ఫర్ సివిల్ లయబిలిటీ అంటే ఏంటిదంటే, వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ఆ రిజిస్టర్ ఎవరైనా ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ అయితే, ఓకేనా, అప్పుడు ఏమైతుందంటే నో సివిల్ సూట్ విల్ బి లై అగెన్స్ట్ దెమ్ అన్నమాట. సో అది మెయిన్, ఇది సివిల్. అంతేకాకుండా ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ సివిల్ లయబిలిటీ, టార్టియస్ లయబిలిటీ, ఓకే, ఇమ్యూనిటీ ఫ్రమ్ టార్టియస్ లయబిలిటీ, ఇమ్యూనిటీ ఫ్రమ్ అగ్రిమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడ్ అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకో విషయానికి వచ్చేసరికి ఇమ్యూనిటీ ఫ్రమ్ టార్టియస్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ట్రేడ్ ని రిజిస్టర్ చేసుకుంటారో, రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఉంటుందో, ఇట్ ఈస్ నాట్ లయబుల్ ఫర్ ద టార్ట్స్ కమిటెడ్ బై ఇట్స్ ఏజెంట్ అన్నమాట. సో అది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ ఫ్రమ్ అగ్రిమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడ్ అనమాట, ఇంకో థర్డ్ వన్. ఇవన్నీ సివిల్ కిందికి వస్తాయి. సివిల్ లయబిలిటీ అంటే ఏంటిదంటే, ఒక అగ్రిమెంట్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఇస్ వ్యాలిడ్ అండ్ బైండింగ్ ఆన్ ద మెంబర్స్, ఆల్ మెంబర్స్ ఉంటాయి, ఓకేనా. సో త్రూ ఇట్ ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీకి వద్దాం ఇక. సో ఇది కూడా ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్. ఇమ్యూనిటీస్ క్రిమినల్ లయబిలిటీ అనగానే మనకి ఇక్కడ జనరల్ గా చెప్పాల్సింది ఏంటంటే 120B IPC. ఈ 120B IPC ఏం చెప్తుందంటే క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని చెప్తుంది అనమాట, క్రిమినల్ కాన్స్పిరెన్సీ చెప్తుంది. అయితే ఇమ్యూనిటీ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు సెక్షన్ 17 ఆఫ్ దిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఆఫీస్ బేరర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ అండర్ సెక్షన్ 120B IPC అని చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే, ఇక సిమిలర్లీ అగ్రిమెంట్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ టు ప్రమోట్ ద ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అఫెన్స్ అండర్ ద సెక్షన్ 120B IPC. సెక్షన్ 120B IPC ఏం చెప్తుంది, క్రిమినల్ కాన్స్పిరెన్సీ చెప్తుంది అనమాట. అంటే ఒకవేళ ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి,
ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఎటువంటి ఇమ్యూనిటీస్ ఉంటాయి అంటే వాళ్ళకి క్రిమినల్ లయబిలిటీ నుంచి, సివిల్ లయబిలిటీ నుంచి ఇమ్యూనిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ లయబిలిటీ. సో ఇది మనకి ట్రేడ్ యూనియన్స్ గురించి చెప్తుంది అనమాట. ఈ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ తర్వాత ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్, ఇవి రెండు కూడా స్టాట్యుటరీ లయబిలిటీ లో వస్తాయని చెప్పొచ్చు అనమాట.